ఇతడు ఆ వడ్లవాని కుమారుడు కాదా? ఈయన వడ్రంగి కుమారుడు కాదా? మన ముందే తిరిగినవాడు కాదా? మన ముందే చెక్క పని చేసినవాడు కాదా? మన ముందే మేకులు కొట్టినవాడు కాదా? మన ముందే మన కిటికీలను బాగు చేసినవాడు కాదా? మన ముందే మన మంచాలను బాగు చేసినవాడు కాదా? మన ముందే మన తలుపులు ఊడిపోయినప్పుడు, గొల్లాలు సరిగ్గా పడలేనప్పుడు, గడలు సరిగ్గా వేసుకోలేనప్పుడు తనకున్న పనిముట్లతో మన ఇంటికి వచ్చి తన తండ్రితో పాటు పనిచేసిన వాడు కాదా? ఇతడు యోసేపు కుమారుడు కాడా అనే ప్రశ్న ఎవరికి వస్తుందంటే నజరేతు వారికి వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత, నిజమే ఆ పనంతా ఆయన చేశాడు, కానీ 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన చేసిన పనులు ఎలాంటివంటే, అతను 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, సాతాన్ని జయించాడు, ఆకాశం తెరవబడింది, తనకంటే గొప్ప ప్రవక్తలను తను పొగుడుతున్నారు. మనుష్యులకు అసాధ్యమైన పనులన్నిటినీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే సాధ్యపరుస్తున్నాడు. కపెర్నహూములో ఆయన చేసిన అద్భుతాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యాలు చెప్తుంటే అనేక మంది ఆయన గురించి ఎంతగానో ఆశ్చర్యపడుతున్నారు. ఆ ముందు వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనత ఏమైపోయిందంటే నలుదిక్కులా వ్యాపించబడింది. ఆయన ఘనత అమోఘంగా మార్చబడింది. ఆయన ఘనత అద్వితీయంగా మార్చబడింది. ఆయన ఎంతో ఘనుడుగా మారాడు. ఆయన అసాధారణమైన వ్యక్తిగా మారాడు. ఇప్పటికీ కూడా అసాధారణమైన వ్యక్తిని వీళ్ళు ఎలా చూస్తున్నారంటే సాధారణమైన వ్యక్తిగా మాత్రమే వాళ్ళు చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న అసాధారణమైన శక్తిని, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకతను, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆ ప్రత్యేకమైన దైవ లక్షణాలను, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆ దైవాంశను, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆ దేవుని కుమారుడి యొక్క లక్షణాలను, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆ దైవ కుమారుణ్ణి వారు ఏం చూడలేకపోతున్నారంటే గమనించలేకపోతున్నారు, సరిగ్గా పరిశీలన చేయలేకపోతున్నారు, సరిగ్గా పరీక్షించలేకపోతున్నారు. వారు ఇంకా యేసుక్రీస్తు ప్రభుని ఎలా చూడగలుగుతున్నారంటే సాధారణమైన వడ్లవాని కుమారుడు వలె మాత్రమే వారు చూస్తూ ఉన్నారు. వాళ్ళు అలా అక్కడే ఆగిపోయారు. వారు అర్థం చేసుకునే స్థాయి, ఒక మనిషిని గురించిన అంచనా వేసే స్థాయి అక్కడికే పరిమితం అయిపోయింది. అక్కడ వరకే ఆగిపోయారు. కానీ నా ప్రభువు అసాధారణమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం. నా ప్రభువు ప్రత్యేకించబడినవాడు, నా ప్రభువు ప్రత్యేకమైన వాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతడు యోసేపు కుమారుడు కాడా? ఎప్పుడైతే మనం సాధారణంగా అందరితోనూ కలిసిపోతున్నప్పుడు, సాధారణంగానే ఉంటున్నప్పుడు, సాధారణంగానే అందరితో మాట్లాడుతున్నప్పుడు, సాధారణంగానే మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నప్పుడు, సాధారణంగానే అందరూ బ్రతుకుతున్నట్టుగా మనం బ్రతుకుతూ, అందరూ ప్రార్థన చేస్తుండగా మనం ప్రార్థన చేస్తూ, అందరూ భక్తి ఎలా చేస్తున్నారో అలాగే మనం భక్తి చేస్తూ, అందరూ దేవుని సన్నిధిలో ఎలా సాగుతున్నారో మనం కూడా అలా సాగుతూ ఉన్నప్పుడు ఎటువంటి సమస్య రాదు. కానీ ఎప్పుడైతే మనం సాధారణం నుంచి అసాధారణంగా మనం మారుతామో వెంటనే మనల్ని గురించి జనులకు ఏం కలుగుతుందంటే ఆశ్చర్యం కలుగుతుంది, దానితో పాటు కోపం కూడా కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడైతే మన సాధారణమైన పరిస్థితి నుంచి అసాధారణమైన పరిస్థితికి మారుతామో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేరుగా నిర్వచనం ఇచ్చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుకి. ఇతడు వడ్లవాని కుమారుడు, యోసేపు కుమారుడు. నీకు తెలిసిన వాడిని కాదు నేను, నువ్వు అర్థం చేసుకున్న వాడిని కాదు నేను, నువ్వు నిర్వచనం ఇస్తున్న వాడిని కాదు నేను, నువ్వు అనుకుంటున్న వ్యక్తిని నేను కాదు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నా గురించి, ఏదైతే చిన్న చూపుగా చూస్తూ మాట్లాడుతున్నావో నా గురించి, ఏ విధంగా అయితే నన్ను అర్థం చేసుకున్నావో, ఏ విధంగా అయితే నాకు ఒక నిర్వచనం నీ పుస్తకంలో రాసేసుకున్నావో అలాంటి వ్యక్తిని నేను కాదు. నేను ఎవరినంటే అసాధారణమైన వ్యక్తిని. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ కూడా మన జీవితంలో చాలామంది మన గురించి ఒక నిర్వచనం రాసేసుకుంటారు, ఒక ప్రత్యేకమైన నిర్వచనంతో మనతో మాట్లాడుతూ ఉంటారు, మన గతానికి సంబంధించిన విషయాలను బట్టి మనల్ని చూస్తూ ఉంటారు. ఒకప్పుడు ఒక వస్తువు మన వల్ల ఏదైనా తప్పు జరిగిందంటే, ఒక వస్తువు పోవడమో లేకపోతే ఒక కార్యక్రమం అప్సెట్ అవ్వడమో లేదా ఇంకోటి జరిగితే మళ్ళీ అదే వ్యక్తిగా మనల్ని చూస్తూ ఉంటారు. మనం ఎంతగా మారినా, మన జీవితంలో ఎంత మార్పు వచ్చినా, మన జీవితంలో ఎంత సాధిస్తున్నా సరే మనం ఇంకా అదే స్థాయిలో ఉన్నామని మన గురించి అనుకుంటూ ఉంటారు.
ఇతడు ఎలాంటి వాడు అంటే వడ్రంగి కుమారుడు, వడ్రంగి కొడుకు. నిజమే, వడ్రంగి పెంచాడు, వడ్రంగి పోషించాడు, వడ్రంగి నడిపించాడు. కానీ నీకు తెలియలేని అసాధారణమైన విషయం ఏదైనా ఉందంటే అతడు ఎలాంటి వాడంటే దేవుని కుమారుడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సాధారణంగా చూస్తూ ఉంటారు, మన సాధారణంగా మనకు ఒక నిర్వచనాన్ని ఇచ్చేస్తూ ఉంటారు. కానీ వారిచ్చిన నిర్వచనానికి మనం ఏమాత్రం సరిపోం. చాలామంది ఏమనుకుంటారంటే భక్తురాలు, విశ్వాసి, కోపిష్టి, ప్రేమ లేనిది, కరుణ లేనిది, దుర్మార్గుడు, దోషి, నిష్కపటి, ఇలా ఏదో ఒక నిర్వచనం ప్రజలు మనకి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ వారిచ్చిన నిర్వచనాల కంటే అసాధారణమైన ప్రతిమను, ప్రత్యేకతను మనం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమంటున్నారంటే నజరేతు వారు, నువ్వు వడ్లవాణి కుమారుడు కదా, నువ్వు వడ్లవాణి కుమారుడు అయితే ఎక్కడ ఉండాలి? మిల్లు దగ్గర ఉండాలి, చెక్క మిల్లు దగ్గర ఉండాలి, చెక్క పని చేస్తూ ఉండాలి, చెక్కలతో పని చేస్తూ ఉండాలి, తలుపులు తయారు చేసుకుంటూ ఉండాలి, కిటికీలు తయారు చేసుకుంటూ ఉండాలి, ఆ ఉడుం పట్టు గమ్మును తీసుకొని కిటికీలు రాస్తూ ఉండాలి, కిటికీలకు పాలిష్ కొడతా ఉండాలి. కానీ నీకు సమాజ మందిరంలో పని ఏంటి? సమాజ మందిరంలో వాక్యం చెప్పే పని నీకేంటి? సమాజ మందిరంలో ఇంత గొప్ప మాటలు, ఎవరు చెప్పలేని మాటలు, ఎప్పుడు మేము వినలేని మాటలు చెప్పే ఆ స్థాయికి నువ్వు రావడం ఏంటి? నువ్వు ఇంకా ఎక్కడ ఉండాలి? ఎక్కడో మూలలో ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండాలి? ఎక్కడో దుమ్ములో ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండాలి? ఎక్కడో పొట్టులో పడి అక్కడే పని చేస్తూ నీ తండ్రి ఎలా అయితే పని చేశాడో అదే పరిస్థితిలో నువ్వు ఉండిపోవాలి అని జనులు కోరుకుంటారు. మనుష్యులు ఎప్పుడూ కూడా మన సాధారణమైన జీవితంలో ఉన్నంతకాలం మనల్ని ఎవ్వడూ పట్టించుకోడు. జనులందరూ ఎలా ఆలోచిస్తారంటే మన తండ్రి ఏం పని చేశాడో మనమే అదే చేయాలి. మన కుటుంబం ఎక్కడ ప్రారంభమైందో మన కుటుంబం ఇప్పటికీ అక్కడే ఉండాలి. మన ఆర్థిక పరిస్థితి ఎక్కడ ఉందో అక్కడే మనం ఉండిపోవాలని జనులందరూ ఆలోచిస్తారు. జనులందరూ ఆ విధంగానే మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ ఆ చర్చికి వచ్చి వడ్రంగి పని చేస్తే ఎవరు మాట్లాడకపోదురు. యేసుక్రీస్తు ప్రభు అదే మందిరానికి వచ్చి ఏదైనా ఇలాంటి బల్లనో లేదా ఇలాంటి వేదికనో తయారు చేస్తూ ఉంటే ఎవరు మాట్లాడకుండా ఉండకపోదురు, ఎవరు ఆశ్చర్యం పొందకపోదురు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ప్రత్యేకించబడ్డాడో, ఎప్పుడైతే అసాధారణమైన ప్రతిమను చూపిస్తున్నాడో, ఎప్పుడైతే తన పరిధిని దాటి వచ్చాడో వెంటనే జనులకు ఏం కలిగిందంటే ఆశ్చర్యం కలిగింది. ప్రజలు ఎప్పుడు కూడా మన సాధారణమైన జీవితంలోనే ఉండాలని అనుకుంటారు. కానీ సాధారణమైన జీవితంలో ఉండిపోవడం ప్రభుకి ఏమాత్రం ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. నేను అసాధారణమైన వ్యక్తిగా మార్చాలనుకుంటున్నాడు దేవుడు. నేను అసాధారణమైన పనులు చేయడానికి పిలుచుకున్నాడు దేవుడు. నేను ప్రత్యేకించుకున్నాడు. నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తున్నాడు. నువ్వు ఎలాంటి వాడు అంటే, నువ్వు ఎలాంటి దానివంటే, నువ్వు ఎలాంటి వాడు అంటే ప్రత్యేకించబడిన వాడువు. యు ఆర్ సో స్పెషల్ ఇన్ మై గాడ్స్ విల్. యు ఆర్ సో స్పెషల్. యు ఆర్ సో స్పెషల్. యు ఆర్ సో స్పెషల్. నువ్వు అసాధారణమైన వ్యక్తివి. నువ్వు సాధారణంగా కనిపించవచ్చు కానీ నీ పనులు అసాధారణమైనవి. నువ్వు చాలా ఆర్డినరీగా కనిపించవచ్చు, నువ్వు అసాధారణమైన పనులు చేసే వ్యక్తివి. నువ్వు చాలా నార్మల్గా కనిపించవచ్చు కానీ నీ వ్యక్తిత్వం అసాధారణమైనది. నువ్వు చాలా జ్ఞానహీనుడిగా కనిపించవచ్చు కానీ నీ అసాధారణమైన తెలివితేటలు నీకు మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా ఉన్నారా అసాధారణమైన వ్యక్తులు? ఒకసారి గట్టిగా ప్రభుకు స్తోత్రాలు చెప్తారా? నేను సాధారణంగా కనిపించవచ్చు కానీ నేను అసాధారణమైన వ్యక్తిని. నేను సాధారణమైన వడ్లవాని కుమారుడుగా కనిపించవచ్చు, నేను దేవుని కుమారుడు. నేను సాధారణమైన సుత్తి పట్టుకొని మేకులు కొట్టుకునే వాడిగా కనిపించవచ్చు కానీ నేను లోకాన్ని సృష్టించిన సృష్టికర్తను. నేను అసాధారణమైన వ్యక్తిని. గట్టిగా స్తుతులు స్తోత్రాలు ఆరోపిస్తారా? దేవునికి స్తోత్రం. సాధారణమైన దైవజనుడిగా కనిపించవచ్చు, సాధారణమైన దైవజనురాలుగా నువ్వు కనిపించవచ్చు, సాధారణమైన వ్యక్తులుగా మీరు కనిపించవచ్చు, కులహీనులుగా, ఘనహీనులుగా, పేరు లేని వారిగా, పేరుకు అక్కరి రాని వారిగా మీరు కనిపించవచ్చు. కానీ ప్రభు ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నువ్వు కనిపించే అంత సాధారణమైన వ్యక్తివి కాదు. దేవునికి స్తోత్రం. అసాధారణమైన
క్రీస్తు. జనులతో మనకి ఎప్పుడు ప్రాబ్లం ఉండదండి. మనం ఎప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. అందుకే ఈ లోకంలో సాధారణమైన వ్యక్తులు ఎలా మారుతున్నారంటే అసాధారణమైన వ్యక్తులుగా మారుతున్నారు. తండ్రి కూలివాడు కానీ కొడుకు కలెక్టరు. తండ్రి ఏమాత్రం నాలెడ్జ్ లేనివాడు, జ్ఞానం లేనివాడు, రోజు కూలీ చేసుకునేవాడు కానీ కొడుకు డాక్టరు. తండ్రి మావోలు మేస్త్రి కానీ కొడుకు ఇంజనీరు. తండ్రి మావోలు రిక్షావాడు కానీ కొడుకు రిజర్వ్ బ్యాంకులో ఎంప్లాయీ. కొడుకు చాలా నార్మల్ వ్యక్తి, తండ్రి చాలా నార్మల్ వ్యక్తి, తండ్రి చాలా కామన్ వ్యక్తి, కానీ కొడుకు చాలా అద్భుతమైన తెలివైన లాయర్. అసాధారణమైన వ్యక్తులు సాధారణమైన కుటుంబాల నుంచే బయటకు వస్తున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా సాధారణమైన వ్యక్తులే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సాధారణమైన వ్యాపారులే. ఇక్కడ కూర్చున్న చాలా మంది సాధారణమైన ఉద్యోగులే. ఇక్కడ కూర్చున్న చాలా మంది సాధారణమైన గృహాన్ని నిర్మించే వాళ్ళే. ఇక్కడ కూర్చున్న చాలా మంది రోజు కూలీ చేసుకునేవారే. ఇక్కడ కూర్చున్న చాలా మంది మామూలుగా చదువుకునేవారే. కానీ మీ నుంచే, మీలో నుంచే, మీ కుటుంబాల నుంచే, మీ గర్భఫలాల నుంచే, మీ గర్భం నుంచే అసాధారణమైన వ్యక్తులు బయటికి రాబోతున్నారు. అసాధారణమైన కుమారులు బయటకు రాబోతున్నారు. అసాధారణమైన కుమార్తెలు బయటకు రాబోతున్నారు. నువ్వు సాధారణమైన వ్యక్తివే, కానీ నీ నుంచి వచ్చేవాడు అసాధారణమైన వ్యక్తి. ఒకవేళ నీ నుంచి అసాధారణమైన వ్యక్తులు రావాలంటే ఆగకుండా గట్టిగా 10 సెకండ్ల పాటు గట్టిగా ఆయనకి గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు ఆరోపిస్తారా? దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా సాధారణమైన వ్యక్తులమే. ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి సాధారణమైన పీటీ, కానీ అసాధారణమైన వ్యక్తిగా దేవుడు మార్చాలి. సురేష్ అన్ని సాధారణమైన వ్యాపారి, కానీ మధుని అసాధారణమైన వ్యక్తిగా మార్చాలి. వారిని మార్చడంతో పాటు వారు కూడా అసాధారణమైన వ్యక్తులుగా మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నువ్వు నీ బంధువులు కదా, నువ్వు బంధువుల్లా కదా ఉండాలి, నువ్వు నీ స్నేహితుల్లా కదా ఉండాలి, నువ్వు నీ తండ్రి వల్లే కదా ఉండాలి, నీ వాళ్ళు మాట్లాడే మాట తీరు కదా నీకు ఉండాలి, మోటుగా కదా మాట్లాడాలి. నీ ఊళ్ళందరూ మోటోళ్ళు, చదువుకోలేని వాళ్ళు, నువ్వు చదువుకోలేని వాడి వల్లే కదా మాట్లాడాలి. నువ్వు నజరేతు వాడి వల్లే కదా మాట్లాడాలి. నువ్వు నజరేతు నుంచి వచ్చినప్పటికీ కూడా నీకింత ఘనత ఎలా వచ్చింది? నువ్వు నీ బంధువులు ప్రవర్తించినట్టు ప్రవర్తించడం లేదు, నీ స్నేహితులు ప్రవర్తించినట్టు ప్రవర్తించడం లేదు, నీ తల్లిదండ్రులు ప్రవర్తించినట్టు ప్రవర్తించడం లేదు. నువ్వు ఎలాంటి వాడు అంటే ప్రత్యేకించబడిన వాడువు. ప్రత్యేకించబడిన వాడు తన తల్లిదండ్రుల నుంచి వస్తున్న శాపాలని తిరిగి కొడతాడు, తన తల్లిదండ్రుల నుంచి వచ్చే పేదరికాన్ని తిరిగి కొడతాడు, తన తల్లిదండ్రుల నుంచి, తన పూర్వీకుల నుంచి వచ్చే ఆచార వ్యవహారాలన్నింటినీ తారుమారు చేసేస్తాడు. అసాధారణమైన వ్యక్తులు సాధారణమైన వ్యక్తులు చేసే పనులను అసాధారణంగా చేస్తారు. అదే సాధారణమైన వ్యక్తులకి అసాధారణమైన వ్యక్తులకు ఉన్న తేడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అంతా అసాధారణం గురించి మాట్లాడగలం, కానీ టైం అయిపోతుంది కాబట్టి తర్వాత వచనానికి వెళ్ళిపోదాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన వాక్యాన్ని చెప్పాడో వెంటనే ఏం చేశాడంటే, ఇలాంటి ఒక ఏషియా గ్రంథాన్ని అతని చేతికి ఇచ్చారు. వెంటనే క్లోజ్ చేసి క్లాస్ డిస్పస్ చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే కూర్చున్నాడు. ఆ గ్రంథాన్ని మూసేసి క్లాస్ డిస్పస్, అసెంబ్లీ డిస్పస్, స్కూల్స్లో చెప్తూ ఉంటారు అసెంబ్లీ డిస్పస్ అని, క్లాస్ డిస్పస్ అని, లెక్చర్ అయిపోయిందని, ముగించబడిందని, క్లాస్ అయిపోయిందని ఇలా చెప్తారు. ఇలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా గ్రంథాన్ని మూసి క్లాస్ డిస్పస్ అని చెప్పి ఆయన పీఠంలో ఆయన కూర్చున్నాడు. అయితే అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అక్కడున్న వాళ్ళతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే, నేడు ఈ మాటలు మీ వినికిడిలో నెరవేరును గాక అని. దేవునికి స్తోత్రం. నేడు ఈ మాటలు మీ వినికిడిలో నెరవేరును గాక అనే మాట చెప్పి ఆయన ఏం చేశారంటే మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమని మాట్లాడుతూ
వస్తున్నారంటే, ఇదిగో నువ్వు కపెర్నహూములో ఎన్నో అద్భుతాలు చేసావు కదా, కపెర్నహూములో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసావు కదా, కపెర్నహూములో నువ్వు చేసిన అద్భుతాల గురించి మేము విన్నాము, మా దగ్గర కూడా అలాంటి అద్భుతాలే చెయ్యని వారు అడిగారు. మీరు అడుగుతారు అని ప్రభు చెప్పాడు. వెంటనే ఆయన అన్నది ఏంటంటే, ప్రవక్త సొంత దేశంలో కానీ సొంత ఊరిలో కానీ ఏం చేయడు, హితుడు కాడు. దైవజనుడు ఎప్పుడు కూడా తన సొంత దేశంలో, తన సొంత ఊరిలో, తన సొంత ప్రాంతంలో ఏం చేయలేడంటే హితుడు కాలేడు, ఘనత వహించలేడు. దేనికంటే దైవజనుడిని ఇలా చూసినట్టే చూస్తారు, అదే కోణంలో చూస్తారు. అదే మన ముందే కదా తిరిగాడు, మన ముందే కదా నిక్కర్లు వేసుకొని తిరిగాడు, మన ముందే కదా ఆడుకున్నాడు, మన ముందే కదా చదువుకున్నాడు, మన ముందే కదా సైకిల్ ఎక్కి తిరిగాడు, మన ముందే కదా ఇంటింటికి బియ్యానికి వచ్చాడు, మన ముందే కదా ఇవన్నీ జరిగాయని మనం సాధారణంగా చూస్తాం. దైవజనుడు ఏం చేయలేడంటే తన సొంత ఊరిలో ఘనత పొందలేడు. ఎవరైనా సరే, ఏ దైవజనుడైనా మీరు చూసుకోండి, ప్రస్తుతం ఘనతలో ఉన్నవారు అందరూ కూడా తమ సొంత ఊరిలో సేవ చేయట్లేదు. తమ సొంత ఊరిలో సేవ చేసేవాళ్ళు ఘనత పొందడం లేదు. మీరు ఏ దైవజనుడి పేరు అన్నా చెప్పండి. నేను ఎక్కడో చెన్నై, హైదరాబాద్ వచ్చారు, ఎక్కడో మారుమూల గోదావరి ప్రాంత ప్రజలు హైదరాబాద్, చెన్నై వెళ్ళారు, ఎక్కడో నెల్లూరు వాళ్ళు, ప్రకాశం వాళ్ళు వైజాగ్ సైడ్, సిటీ సైడ్ వచ్చారు, ఎక్కడో మారుమూల ప్రాంతం వాళ్ళు కాకినాడ వచ్చారు, రాజమండ్రి వచ్చారు. ఇలా ప్రతి దైవజనుడు కూడా తన సొంత ఊరిలో ఏం పొందట్లేదంటే ఘనత పొందట్లేదు. మన దగ్గరికి వచ్చాడు జేమ్స్ అన్న, వేటలపాలెం నుంచి రాజమండ్రి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ప్రవక్త తన సొంత ఊరిలో ఇష్టం అవదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని చూసినట్టే మేము అంతకంటే గొప్ప వాళ్ళం ఏం కాదు కదా. అంతకంటే గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్పవాడు ఎవడో లేడు. ఆయన చూసినట్టే చూస్తారు. ఆయనకే తప్పలేదు. వడ్లవాని కుమారుడు, చెక్కలు కొట్టుకునేవాడు, మేకులు గుచ్చుకునేవాడు, దమ్మెట్టుకునేవాడు, పాలిష్ కొట్టేవాడు, ఆయనకే తప్పలేదు. ఆయన ఎప్పుడు ఘనతకు వచ్చాడు? ముందు వచనాలన్నీ చూస్తే ఆయన ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జనసమూహం వచ్చేసి, ఘనత వచ్చేసి, పేరు వచ్చేసి, ఓ బాబు ఆయన గురించి అద్భుతంగా జనులందరూ మాట్లాడుకుంటుంటే, నజరేతు వచ్చిన తర్వాత ఈడు మన ఓడే కదా, మన చెక్కలు కొట్టుకునేవాడు కొడుకే కదా, మనోడే కదా, వడ్రంగోడే కదా, ఆడే కదా. ఇడ్రా బాబు, మన ఊర్లో కొంతమంది పెద్దలు ఉంటారు, మనం ఎంత స్థాయికి వెళ్ళినా సరే ఒరే అనే మాట్లాడతారు. ఎరా బుల్లబ్బాయే ఏం చేస్తున్నావు? ఒరే నేను ఇంజనీర్ రా పట్టణంలో అంటే, ఆడు ఎండ ఒరే బుల్లబ్బాయే, ఆడికి ఎప్పటికీ ఒరే బుల్లబ్బాయే. ఒకప్పుడు ఒక వ్యక్తి దగ్గర పని చేసాం అనుకోండి, ఆ పని చేసినప్పుడు మనల్ని రారా పోరా అంటారు. ఒక ఇండస్ట్రీలో పని చేస్తున్నాం, రారా పోరా అంటారు. మనమే ఇండస్ట్రీ పెట్టాం, అప్పటికి కూడా ఏమంటారు? రారా పోరా అనే అంటారు. మనం ఎంత అసాధారణంగా మారినప్పటికీ మనల్ని ఎలా చూస్తారంటే జనులు సాధారణంగానే చూస్తారు. మనం ఎంత అసాధారణమైన వ్యక్తులు అయినప్పటికీ సాధారణమైన వ్యక్తులుగానే చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువును కూడా అలాగే సాధారణంగా చూస్తున్నారు. ప్రవక్త తన సొంత ఊరిలో ఏమాత్రం హితుడు కాలేడు, ఘనత పొందలేడు, ఘనత వహించలేడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తిలో అసాధారణ పరిస్థితులు లేక కాదు, తనలో ప్రత్యేకత లేక కాదు, తనలో అభిషేకం లేక కాదు, తనలో ఆత్మ నడిపింపు లేక కాదు, కానీ తన ముందున్న జనులు తనలో ఉన్న ప్రత్యేకతను గమనించలేనంతకాలం అసాధారణమైన కార్యాలు సంఘాల్లో జరగవు. మీకు అర్థం కాలేదు నా మాటలు? అర్థమైందా? తనలో ఉన్న అసాధారణమైన ప్రతిమను తన ముందు కూర్చున్న వాళ్ళు గమనించలేనంతకాలం ఆ సంఘం ఎలా ఉండిపోతుందంటే సాధారణమైన సంఘం మాత్రమే ఉండిపోతుంది. ఎప్పుడైతే తన ముందున్న దైవజనుల్లో ఉన్న అసాధారణమైన అభిషేకాన్ని, అసాధారణమైన ఆత్మ నడిపింపును, అసాధారణమైన వాక్య ఆహారపు వడ్డింపును, అసాధారణమైన వాక్య పరిచర్యను ఎప్పుడైతే ఎదుట ఉన్న సంఘం గమనించగలిగిందో అప్పుడు మాత్రమే ఆ సంఘంలో అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసాధారణమైన కార్యాలు జరగాలంటే అసాధారణమైన వ్యక్తులుగా మనం ఖచ్చితంగా మారాలి. దేవునికి స్తోత్రం.
కింద వచనాలు చదివి వినిపిస్తారా? 25 లూకా శుభవార్త. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకించబడిన వాడు అని చెప్పాలంటే మరొక రకంగా ఏం చెప్పాలంటే, నేను తప్ప మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు అంటే నేనేం చేశాను? పాస్ అయ్యాను. అంటే నేను ఎవరిని? ప్రత్యేకించబడిన వాడు, అసాధారణమైన వ్యక్తిని. నేను తప్ప ఇంటర్వ్యూలో ఎవరో సెలెక్ట్ అవ్వలేదు, నేను ఎవరిని? సెలెక్ట్ అయిన వాడిని, ప్రత్యేకించబడిన వాడిని, అసాధారణమైన వాడిని. నేను తప్ప ఎవరు ఉద్యోగం సాధించలేదు, నేను తప్ప వ్యాపారంలో ఎవరు లాభం సాధించలేదు, నేను తప్ప ఎవరు బ్రతికి బయటపడలేదు. అంటే వీళ్ళందరూ కూడా ఎవరు? నేను తప్ప అని చెప్పుకునే వాళ్ళందరూ ఎవరు? ప్రత్యేకించబడిన వారు, అసాధారణమైన వ్యక్తులు. అంటే ఏదైనా సరే అసాధారణమైన జరిగిన దాని గురించి కానీ ప్రత్యేకమైన దాని గురించి కానీ మనం ఎలా చెప్తామంటే, వాడు తప్ప మా ఇంట్లో అందరూ మంచోళ్ళే. అంటే వాడు ఒక్కడో ఎదో, వాడు తప్ప మా ఇంట్లో అందరూ టైంకి పడుకుంటాడు, ఆడు మాత్రం టైంకి పడుకోడు. వాడు తప్ప అందరూ నా మాట వింటారు అంటే ఆడొక్కడో ఏం చేయడు? మాట విండో. అంటే వాడు ఎవడో? ప్రత్యేకించబడిన వాడు, అసాధారణమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం. నా బండన్న అలా ఎక్కడో పెట్టుకున్నారే మొహాలు, సాధారణంగా ఉండండి, జోయల్గా ఉండండి. దేవుడు ఒక మంచి నెలని ఇచ్చాడన్న, డిసెంబర్ నెల మొదట. ఏ టెన్షన్స్ ఉన్నాయి? నేను తప్ప చర్చిలో ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు అనే టెన్షన్లో ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను తప్ప అందరూ నవ్వుతున్నారు, నేను తప్ప అందరూ ఆనందంగా ఉన్నారు, నేను తప్ప అందరూ ఉద్యోగం చేస్తున్నారు, నేను తప్ప అందరూ వ్యాపారం చేస్తున్నారు, నాకు తప్ప అందరికీ పిల్లలు పుట్టేశారు, నేను తప్ప అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, నేను తప్ప అందరికీ ఉద్యోగాలు వస్తాయి, నేను తప్ప అందరికీ తప్ప 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 తప్ప. ప్రత్యేకించబడిన వారు అందరూ కూడా ఏమంటారంటే, నేను తప్ప అందరూ సాధించారు, నేను తప్ప అందరూ ఉద్యోగం సాధించారు, నేను తప్ప అందరూ వ్యాపారంలో ఎదిగారు, నేను తప్ప అనే మాట ప్రతి ఒక్కరికి వస్తుంది. నేను మినహాయించబడి నేను తప్ప అంటే ఒక వ్యక్తి నేను తప్ప ఇంకెవరు చేయలేరు అని చెప్తున్నాడంటే అతడు మాత్రమే చేయగలుగుతాడని అర్థం. నేను తప్ప ఎవరు ప్రార్థించలేరు అని చెప్తున్నాడంటే అతడు మాత్రమే ప్రార్థన చేయగలుగుతాడని. అంటే అతనికి మాత్రమే కార్యం జరిగిందని, అతనికి మాత్రమే ఉద్యోగం వచ్చిందని, అతనికి మాత్రమే ఆ కార్యం జరిగిందని. అయితే యేసుక్రీస్తు ప్రభువు 2 దృష్టాంతాలు పాత నిబంధన గ్రంథం నుంచి మాట్లాడుతున్నాడు. మొదటి దృష్టాంతం ఏంటంటే, వారితో మాట్లాడుతున్న దృష్టాంతం ఏలియా దినములలో 3.5 సంవత్సరాల పాటు కరువు తాండవించింది. ఆ కరువు తాండవించినప్పుడు సీదోను ప్రాంతంలో ఉన్న సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలను ఏం చేశాడట? దేవుడు పోషించాడు. ఆ విధవరాలు తప్ప మరెవరు పోషింపబడలేదు. ఆ విధవరాలు తప్ప మరెవరికి ఆహారం దొరకలేదు. ఆ విధవరాలు తప్ప మరెవరూ కూడా మంచినీళ్ళు తాగలేకపోయారు. అంటే